తేనెటీగల పెంపకం స్వయం ఉపాధికి మార్గమని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం హవేలీ, ఘనపూర్, బోగడ, భూపతిపూర్ గ్రామాల్లో రైతు జయపాల్ రెడ్డి పొలంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10 మంది రైతులకు 104 తేనెటీగల పెంపకం బాక్సులు అందజేయడం జరిగిందని, 40% సబ్సిడీ, 60% లబ్ధిదారుల వాటాతో ఈ తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఒక బాక్స్ తేనెటీగల పెంపకానికి 6,000 రూపాయలు ఖర్చు కాగా అందులో ఉద్యానవన శాఖ సబ్సిడీ 2,400 ఉంటుందని, లబ్ధిదారుల వాటా 3,600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 రోజుల వ్యవధిలో ఒక బాక్స్ తేనెటీగల పెంపకం ద్వారా 3 కిలోల తేనె ఉత్పత్తి కాగా 1 కేజీకి 600 చొప్పున 1,800 రూపాయల నికర ఆదాయం వస్తుందని, 104 బాక్సుల ద్వారా 10 మంది రైతులకు 312 కేజీల తేనె ఉత్పత్తి ద్వారా 1 నెలకు 1,87,200 ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. కొండతెర, కొండిలేని, ఐరోపా, పుట్ట, విసినికర తేనెటీగలు వంటి రకాలు ఆర్థిక ప్రాముఖ్యతను అందిస్తాయని స్పష్టం చేశారు. తేనెటీగల పెంపకం నైపుణ్యత గల పరిపూర్ణ అనే వ్యక్తి ద్వారా సంపూర్ణ అవగాహన చేసుకుని పెంపకంలో మెలకువలు తెలుసుకుని భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు సూచించారు. రైతులు వ్యవసాయ సాగు పంటతో పాటు అనుబంధ రంగాల్లో పట్టు సాధించాలన్నారు. వ్యవసాయ అనుబంధ పద్ధతుల్లో భాగంగా శాస్త్రీయంగా తేనెటీగల పెంపకంపై జిల్లా ఉద్యానవన శాఖ తీసుకుంటున్న చొరవను కొనియాడారు. ఈ పెంపకంలో రైతులు ఉద్యానవనంటల్లో ఉత్పాదకతను పెంచి ఆదాయంతో పాటు అదనపు ఉపాధి అందుతుందన్నారు. దేశంలోని తేనెటీగల ఉపయోగాలు వాటి మనుగడలు ప్రాచీన కాలంలోనే గుర్తించినట్లు తెలిపారు. తేనెటీగల పెంపకం అనేది రైతులకు పంట అధిక సాగు, రైతులకు ఎంతగానో ఆర్థికంగా లాభం చేకూరుస్తుందన్నారు. రైతుల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, సంబంధిత రైతులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు మిగతా ఇందులో ఏవి ఎగ్స్ పెట్టవు, రాని ఒకటే ఎగ్స్ పెడుతున్నాయి. ఈ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు మనము కొంతమంది ఊర్లో అమ్మాయిలు ఉంటారు, ఆ 10th ఇంటర్ ఫెయిల్ అయి పాస్ అయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ సరిగా వ్యవసాయం రాదు, ఇక్కడ జాబ్ రాదు. అలాంటి వాళ్ళు ఇలాంటి బిజినెస్ చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఎంత హైట్ ఉంటుంది. ఇలాంటి ఎంటీ ఫ్రేమ్స్ మళ్ళీ సూపర్లో పెట్టుకుంటాం. సూపర్లో పెట్టుకున్నప్పుడు బీస్ మళ్ళీ కొన్ని పైకి వస్తాయి, రాని కూడా పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అట్లా మనం 8 ఫ్రేమ్స్ అభివృద్ధి అయిన తర్వాత ఆ సూపర్ని 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి పైన పెట్టుకుంటే మళ్ళీ అక్కడ కొత్త రాణిని సృష్టించుకుంటాయి అన్నమాట. అంటే ఆ రాణిని కూడా ఏ విధంగా తయారు చేసుకుంటాయి అంటే ఒక 2-3 రోజులు ఒకసారి అనేది ఇస్తే నేను పెద్దవాళ్ళని పిలుద్దామంటే లేదు, రైతులకు ఇవ్వాల్సింది అన్నీ వెళ్ళిపోయాయి. అందుకనే మెదక్లో నేను పట్టుబట్టి ఇక్కడ పెట్టాల్సిన కారణం ఏంటంటే హార్వెస్ట్ టైంలో కూడా మీకు ఒకసారి చూద్దామన్న ఉద్దేశం ద్వారా నేను మెల్లగా రైతులకి కూడా అది తెలుస్తుంది, ఎలా చేయాలి, ఎలా జాగ్రత్తగా వహించాలి. దీనికి మన మెదక్ డిస్ట్రిక్ట్లో ఎవరైనా 10-15 పెట్టలు ఇలా తీసుకుంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీలున్నప్పుడు నేను అట్లా విజిట్ కూడా వెళ్తాను. ఎవరైనా పర్ఫెక్ట్ నేర్చుకుంటా అన్నా కూడా నేను ట్రైనింగ్ అంటే మేడం ఇప్పుడు రైతులకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేదు కాబట్టి నేనే చెప్పాను, ఒక 1 month వరకు నేను మెయింటైన్ చేస్తాను, నేను వీక్లీ 1 వస్తాను, నన్ను చూసి నేర్చుకోండి. మీరు తీసుకెళ్ళిన తర్వాత మీకు తేనె ఎలా తీయాలనో కూడా తెలియదు, నేను ఇక్కడ కొన్ని రోజులు చూపిస్తాను నేనే చెప్పాను. రైతులు వాళ్ళు ఇక్కడే వచ్చి జస్ట్ చూసుకుంటారు. లేకుంటే ఇది ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయితే మేడం కంపల్సరీ వీళ్ళు 1 month ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఈ ఫీడర్ ఏంది అంటే ఇక్కడ ఆహారం తక్కువగా దొరికినప్పుడు దీనికి లైట్గా మనం ఫీడింగ్ ఇవ్వాలి, షుగర్ వాటర్. ప్రధాన పంటల మీద అయితే ఫీడింగ్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వులు కానీ, ఆవాలు కానీ, ధనియా కానీ, కుసుమ కానీ ఇలాంటి వాటి మీద అయితే మనకు ఫీడింగ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ అంత పంటలు లేవు కాబట్టి పండ్లు కానీ కూరగాయలు కానీ వాళ్ళు పెట్టేసి వాళ్ళకి కూడా ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది దీనివల్ల. రేగోడ్ సైడ్ కి మనం ఇవ్వట్లేదు, ఇప్పుడు అక్కడ సన్ఫ్లవర్ చేస్తారు. చూస్తాం ఫార్మర్స్ ముందుకు వస్తే ఇస్తాం మేడం. ఇంకా 100 బాక్సెస్, ఇంకా 96 బాక్సెస్ ఉన్నాయి మేడం మన దగ్గర. డబ్బులు ఎవరు నాన్ సబ్సిడీ ఎవరు ముందు పే చేస్తే వాళ్ళకి ఇస్తాం మేడం. నాన్ సబ్సిడీ పే చేయాలి మేడం. కానీ రైతులతో పాటు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొద్దిగా చెప్పాలి. మీ భార్య కానీ మీ కొడుకు కానీ వాళ్ళకి అట్లా వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బోగడ భూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీగర్పూర్ మండల్లో
మన రైతులకి ఇది హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకి ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6,000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ గన్పూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం ఎలా చేయాలి, ఒక నెలకి ఒక 2 నెలలకి వాళ్ళకి ఎలా హార్వెస్టింగ్ చేయాలి, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈరోజు 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం కోసం ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా ఈ హనీబీ కీపింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. మా జిల్లాలో కూడా ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60 to 70% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పండ్లు అయినా కూరగాయలు అయినా వేరే పంట అయినా అన్ని దానికి కూడా ఈ 4-5 బాక్సెస్ కూడా పెట్టినా ఉంటే పక్కనే మనకి ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మా జిల్లాలో ఈరోజు ఇది ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాము. వేరే మండలాల్లో కూడా త్వరలోనే ఈ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. రైతులు ముందుకే వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక ప్రాపర్గా సిస్టమాటిక్ పద్ధతిలో ఇది మనం ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.